స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే కంపెనీ పేరు మాత్రమే తెలిస్తే చాలదు. ఆ కంపెనీ ఏ సెక్టర్‌లో ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజు మనం ఐటీ సెక్టర్‌ని డీకోడ్ చేద్దాం. ఇండియాలో లీడింగ్ ఐటీ కంపెనీస్ లైక్ టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ గ్లోబల్ క్లయింట్స్‌కి సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాయి. వాళ్ళ రెవెన్యూ మోస్ట్‌లీ యూఎస్ అండ్ యూరప్ నుండి వస్తుంది. కాబట్టి ఐటీ సెక్టర్ లార్జ్‌లీ ఎక్స్‌పోర్ట్ ఓరియెంటెడ్ సెక్టర్. డాలర్ స్ట్రాంగ్ ఉంటే రెవెన్యూ నెంబర్స్ ఇంప్రూవ్ అవ్వచ్చు. ఎందుకంటే ఎర్నింగ్స్ డాలర్స్‌లో వస్తాయి, ఎక్స్‌పెన్సెస్ మోస్ట్‌లీ రూపీస్‌లో ఉంటాయి కాబట్టి. ఐటీ సెక్టర్‌లో కొన్ని కీ ఇండికేటర్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రెవెన్యూ గ్రోత్, సేల్స్ ట్రెండ్ ఎలా ఉందో మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఆపరేటింగ్ మార్జిన్, ప్రాఫిట్ ఎఫిషియన్సీ ఏంటో మనం తెలుసుకోవాలి. ఆర్డర్ బుక్, ఫ్యూచర్ రెవెన్యూ విజిబిలిటీ ఉందా లేదా తెలుసుకోవాలి. నెక్స్ట్ అట్రిషన్ రేట్, ఎంప్లాయీస్ రిటెన్షన్ స్టేబుల్ గా ఉందా లేదా అనేది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ జాగ్రఫిక్ రెవెన్యూ మిక్స్, రెవెన్యూ ఎక్కువ ఏ కంట్రీస్ నుండి వస్తుందో మనం తప్పకుండా తెలుసుకోవాలి. గ్లోబల్ రెసెషన్ వస్తే ఐటీ స్పెండింగ్ రెడ్యూస్ అవ్వచ్చు. వీసా ఆర్ రెగ్యులేటరీ చేంజెస్ ప్రాజెక్ట్స్ ని ఇంపాక్ట్ చేయవచ్చు. హై అట్రిషన్ ఉంటే శాలరీ కాస్ట్ పెరుగుతాయి. కరెన్సీ ఫ్లక్చుయేషన్స్ ప్రాఫిట్స్ ని ఎఫెక్ట్ చేస్తాయి. ఫ్యూ క్లయింట్స్ మీద డిపెండెన్సీ ఉంటే రిస్క్ ఉంటుంది. సో సింపుల్ గా చెప్పాలంటే ఐటీ సెక్టర్ పర్ఫార్మెన్స్ గ్లోబల్ డిమాండ్, కరెన్సీ మూవ్మెంట్ అండ్ కాస్ట్ కంట్రోల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మార్కెటర్స్ తెలుగుకి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ని కాదు. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.